హాయ్ అండి. నేను ఇంతకు ముందు వీడియో తీసాను కదా, ఇల్లు వీడియో సరిగ్గా రాలేదని నేను ఒకదాన్నే షూట్ చేసి పెట్టాను కదా, సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను బాగా మీకు కనబడాలని. చూడండి, ఇది ఎంట్రన్స్ మెట్లెక్కే ఎంట్రన్స్ డోరు. ఇది మాకు ఇంట్లోకి వెళ్ళవలసింది. చూడండి, ఇది హాల్ పెద్ద హాల్ వస్తుంది మాకు. ఇది చూడండి, టీవీ ఉండే హాల్. ఇది దివాన కట్ట కూడా ఇక్కడే ఉంది. చూడండి, ఇలా వస్తే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ గదిలోకి చూడండి, ఇది ఒక బెడ్రూము. ఇందులో ఇంకా సామాన్లు సర్దుకోలేదు, నేను పైన పెట్టేసుకోవాలి అటక మీదకి. అలాగే ఉన్నాయి. చూడండి, ఇది ఎంత పెద్ద బాత్రూమ్. మాకు బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడండి, విశాలంగాన. నేను మీకు అర్థమవుతుందని మళ్ళీ రెండోసారి చేస్తున్నాను వీడియో, మీకు అర్థం అవ్వాలి. మేము వచ్చి ఉన్నాము ఇప్పటికి. మేము ఇంతకు ముందు 2 బెడ్రూమ్లు 2 హాళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. ఇది 3 బెడ్రూమ్లు అండి. ఇది ఇలా ఫ్రిడ్జ్ కాడికి వస్తే ఇది ఎంట్రన్స్, ఇది హాల్ అండి. ఇది కూడా ఇది హాలే. ఇది దేవుడి గది ఉన్నదండి. చూడండి, దేవుడి గది ఎంత పెద్ద గదో. మాకు దండం కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవచ్చు, దండం కూడా పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా పెట్టుకోయి కింద కూర్చోయి పూజ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కూర్చోయి ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఇది మాత్రం నాకు నచ్చింది, దేవుడి గది సెపరేట్ గాన ఈ గదిలో నాకు. చూడండి, ఇది మాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసాను. ఇలాగా సింక్ పక్కన డైనింగ్ టేబుల్ పెట్టాను. ఇలాగా ఈ పక్కన ఫ్రిడ్జ్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు గాజు సామాన్లు పెట్టుకోవడానికి సెపరేట్ కూడా ఉంది కబోర్డ్. అద్దాలు కూడా వేసుకోవచ్చు. దీనికి అద్దాలు కూడా వచ్చాయి నీట్ గాన. చూడండి, ఇలా వస్తే మాకు ఇది వంటగది అండి. నాకు ఇంకా వంటగదిలో సామాన్లు కూడా సర్దుకోవాలి. లోలో స్లాబ్లు అన్ని అలాగే ఉన్నాయి. మాకు ఇంకా సర్దుకోలే, పైన కిందనే పెట్టుకున్నాను అన్నిని. అందాకలకి నేను సర్దుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను. చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందండి. ఇలాగ ఎంట్రెన్స్ వస్తే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టాను. బాల్కనీ, ఇది బాల్కనీలో పెట్టాను వాషింగ్ మిషన్. ఇక్కడ మంచినీళ్ళ ట్యాప్ వస్తుంది. ఇది మాకు ఏ టైం కావాలంటే ఆ టైంకి వేసుకోవచ్చు, నీళ్ళు పట్టుకోవచ్చు. ఇలాగ వస్తే ఇది ఎంట్రన్స్ లో ఇది గిన్నె స్టాండ్ పెట్టాము. ఇది ఎలాగన ఈ మొక్కలు అయ్యి పెట్టానండి. ఇది ఇలాగ ఈ గది అయిపోయింది కదండి మనకి. ఇలాగ ఈ గది ఎలాగన చూడండి. ఇలాగనే వచ్చిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో నుంచి ఇక్కడ అండి. ఇది బెడ్రూమ్ తర్వాత ఇది ఇక్కడ చూడండి, బోల్డ్ బట్టలు నేను తీసి పెట్టాను. బట్టలల్లా ఇలా తీసి పెట్టానండి. ఇవన్నీ చాలా బట్టలు తీసాను ఇంట్లోకి వచ్చాక. నేను ఇవన్నీ వాళ్ళని బట్టలే, ఇవన్నీ తీసి పెట్టేశాను. ఎవరికైనా ఇచ్చేద్దామో, నాపతే ఎవరైనా యూజ్ చేసుకుంటారా అని పక్కన పెట్టాను. చూడండి, ఇలాగ వస్తే ఇలాగ ఈ గదిలో నుంచి గదిలోకి వెళ్ళొచ్చండి. ఇది ఈ గదిలో నుంచి గదిలోకి వెళ్ళొచ్చు. ఇది కూడా డోర్ క్లోజ్ చేసాను అటు పక్క. చూడండి, ఇది బాల్కనీ. మనకి ఇక్కడ నుంచి ఎంత బాగా కనబడుతుందో అంతా ఓపెన్ చేసానండి. ఇంత బాగా కనబడుతుంది మనకి బాల్కనీ. చాలా బాగా కనబడుతుంది, ఎంత బాగా కనబడుతుంది. అంతా నాకు క్లియర్గా. చూడండి, అందరూ ఎలా బాగుంటారో, పిల్లలు వాళ్ళు అందరూ డాబా మీద ఉంటారు. చూడండి, ఇది కూడా ఒక గదిలో నుంచి గదిలోకి వచ్చాను నేను. చూడండి, ఇది ఎంత బాగుంది. చూడండి, ఇది ఒక బెడ్రూమ్. ఇది మా ఆయన గారిది, మా అబ్బాయిది. ఇది మా పాపది, నాది కలిపి ఈ బెడ్రూమ్ లో మేము పడుకుంటాం. చూడండి, ఇంత పెద్ద ఇంట్లో నేను మెయింటైన్ చేస్తున్నానంటే నాకు ఎంతో ఇదిగా అనిపిస్తుంది. నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది ఇల్లు చూడగలే. చూడండి, ఆ ఇంట్లో ఉన్నాను కానీ శుభ్రం చేయలేదని, మళ్ళీ అందులో ఏమించి బట్టలు ఆరబెట్టడానికి కీలు అవ్వడానికి, మళ్ళీ ఏమించి గుమ్మం కడగదని చాలా ఇదిగా చేశాను. నన్ను నేను ఎంత శుభ్రంగా ఉన్నదని నాకు తెలియాలా, వాళ్ళకి కాదు, నేను తెలుసుకోవాలి. వాళ్ళ కోసం కాదండి. నేను వాళ్ళు అన్నారని నేను అనట్లేదు, నా కోసం చెప్పారని నేను అనుకుంటున్నాను తప్పించి వాళ్ళు నేను చేయలేదని అంటున్నారు. నేను చేసినానా, వాళ్ళకి ఇష్టం లేక అలాగనివారు. డాబా మీద బట్టలు ఆరేస్తానంటే మెట్లు కడుగు, డాబా కడుగు, ఈ కడుగు అని చెప్పేవారు. నాకు ఒక్కటే బాధ అనిపించేది. ఇంకా అప్పటికని చేయడం మానేసి దివాన కట్ట మీద ఆరబెట్టుకున్నాను. ఇంత అక్క, మీరు బట్టలు డ్రెస్సులు మూట కట్టుకోండి, చీరలు అని చెప్పారు కదా, అది నాకు అర్థం అవ్వలేదు. అది మళ్ళీ మీరు రిపీట్ చేసి మళ్ళీ పెట్టండి అర్థమైనట్టుగా. నేను అర్థం చేసుకుంటాను. మళ్ళీ ఆ కామెంట్స్ కూడా పెట్టండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇంతటితో ఉంటాను. మీ ఆది.